సంతోషకరమైన తీయని అనుభూతి. నాన్న ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి అంటే నాన్న. అలాంటి నాన్నకు పిల్లలుగా పుట్టినందుకు మేము చాలా సంతోషపడతాం. కారణం ఏమంటే నాన్న మాకు నాన్నే కాదు, ఒక గురువు, ఇంకా చెప్పాలంటే ఆత్మీయుడు, మంచి ఫ్రెండ్, అంతకు మించి ఇంకా ఏదో దాని దేవుడు అని కూడా అనొచ్చు. నాన్న మాతో పాటు పిల్లడిగా, మాతో పాటు పెద్దలుగా, మాతో పాటు ఒక స్నేహితుడిగా అల్లరి చేయడంలోనూ ప్రతి విషయంలోనూ మాకెంతో దీనిగా ఉండే వ్యక్తి మా నాన్న. అలాంటి నాన్న ఈరోజు మా మధ్య లేరనే బాధ మాకు తెలియనివ్వకుండా అనుక్షణం మా వెన్నంటి ఉండి మీకు నేనున్నానని, లేనప్పుడు కూడా ఉన్నట్టే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు మా నాన్న. అలాంటి నాన్న గురించి ఎంత మాట్లాడినా, ఎంత చెప్పినా, ఎంత చేసినా తక్కువే. మా నాన్న మాకు చంటి పిల్లోడు, మా నాన్న మాకు మంచి స్నేహితుడు, మా నాన్న మాకు మంచి గురువు, మా నాన్న మాకు భగవంతుడితో సమానం. అలాంటి నాన్న మమ్మల్ని విడిచి ఎలా ఉన్నారో అనేది మాకు అనుక్షణం తీరడం ఆలోచన. అమ్మ నేను మిమ్మల్ని విడిచి ఉండలేను, మీ నలుగురు నా ప్రపంచం అనుకున్న మా నాన్న ఈరోజు మాతో లేరనే ఫీలింగ్ కూడా ఈరోజు మాకు కలగలేదు. ఎందుకంటే మా నాన్న మాకు నేర్పిన అభ్యుదయమైన విషయాలు ఎన్నెన్నో ఉన్నాయి, ఎన్నెన్ని చెప్పరు. మంచి నడవడిక, మంచి నేర్పరి, మంచి మాట్లాడేతనం, హుందాగా బ్రతకడం, ఎదుటి వ్యక్తులతో ఎప్పుడు లాలూచి పోలీసులు పడకుండా ఉండడం, ప్రతి ఒక్కరిని ప్రేమగా ఆత్మీయంగా గౌరవించడం, ఇలా ఎన్నెన్నో నేర్పిన మా నాన్నకు మేము ఏమిచ్చి రుణం తీర్చుకోగలం కానీ అని అందరూ అనుకుంటారు. కానీ మేమైతే కాసి పెంచి మమ్మల్ని పెద్ద చేసినందుకు మా నాన్న రుణం తీర్చుకున్నామనే చెప్పాలి. ఎందుకంటే పసి వయసులో మా నాన్న మమ్మల్ని ఎలా లాలించేవారో, ఆయన చివరి వయసులో మేము అలా లాలించి పాలించి అతన్ని స్నానం చేపించి బుజ్జగించి తినిపించి పడుకోబెట్టి జోలపాడి అలా ఎన్నెన్ని విషయాలు అయితే మాకు మా నాన్న చేశారో అవన్నీ మేము మా నాన్నకు చేయగలిగాం. మా నాన్న మాకు ఇచ్చిన మోరల్ వాల్యూస్ అన్నీ తిరిగి మోరల్ వాల్యూస్ ఇవ్వడం వల్లనేమో మా నాన్నకి ఎన్ని రోజులు చేసినా మా నాన్న గురించి మాకు ఒక్కరోజు కూడా విసుగు కానీ విరక్తి కానీ ఏమీ కలగలేదు. అలాంటి మా నాన్న ఎవరికి దొరకరని నేను అనుకుంటాను. కానీ అందరి జీవితంలో నాన్నకు అద్భుతమే, కాదనట్లేదు, కానీ అతి అద్భుతం మా నాన్న. అలాంటి మళ్ళీ జన్మలున్న అలాంటి నాన్న కడుపులే పుట్టాలి, అలాంటి నాన్న పిల్లలుగా పెరగాలి. ఇన్నేళ్ళు సరిపోలేదు, అతనితో ఒక 73 సంవత్సరాలు ఉన్నామంటే అది ఇంకా మాకు సరిపోలేదు. 100 సంవత్సరాలు మాతో పాటు ఉండి మా నాన్నగా కావాలని మా అందరి కోరిక. అతను పిల్లలకి పేర్లు పెట్టుకుంటారు. అందరూ అంటారు ఈ మేషారు బావుగా తుడిపట్టినట్టు పిల్లల పేరు పెట్టాను. ఆ పేర్లు కూడా మాకు అద్భుతమే. ఉదయశ్రీ, కరుణశ్రీ, విజయశ్రీ అంటే శ్రీశ్రీ గారి కలం పేర్లు. కానీ ఆ కలం పేర్లనే మా నాన్న మా ముద్దు పేర్లుగా పెట్టుకున్నాం. చివరాకరం తమ్ముడు పడితే ఆడి కూడా శ్రీశ్రీ అని శ్రీనివాస్ శ్రీకాంత్ అని పెట్టుకున్నాం. అంటే ఎంతో అద్భుతమైన వ్యక్తిగా కనిపించిన మా నాన్న ఆ పేర్ల విషయంలో కూడా అంతే ఉన్నతంగా ఆలోచించారు. ఏ మిత్రులను తీర్చుకోగలం నాన్న, ఎన్ని జన్మలకైనా నువ్వే మా నాన్నగా, మా పిల్లడిగా పుట్టాలని మా కోరిక నాన్న. అంతకు మించి ఇంకేం కోరుకోలేము నాన్న. మాకు అన్ని సర్వస్వం నువ్వే నాన్న. నువ్వు లేనిది లోటే నాన్న. లోటు ఇప్పటికీ ఎల్లవేళ్ళ మా వెన్నంటూ ఉండి ఆ లోటుని తీరుస్తావని, నువ్వు ఇప్పుడు మాతోనే ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉన్నావో అదేవిధంగా మాతోనే ఉండి మా పిల్లల అభ్యుదయకి వాళ్ళకి అన్ని విధాల స్ఫూర్తి సహకారాలు అందిస్తావని, వాళ్ళ పెళ్ళిళ్ళు మంచి చెడ్డలు చేసే టైంలో వాళ్ళకి సరైన వ్యక్తులకి జతపరిచి వాళ్ళని కూడా మాకులాగే మంచి ఉన్నతమైన పిల్లలుగా తీర్చిదిద్దాలని, అవన్నీ నెరవేర్చాలి నువ్వే నాన్న. ఇప్పుడు వరకు మా ముందుండి నడిపించావు, ఇక మీదట మా వెనకుండి నడిపించి అప్పుడు మేషారు పిల్లలు అనిపించుకునే మా ప్రాణం ఉన్నంత వరకు మేషారు పిల్లలలాగా ఎవరూ పెరగలేదు, రాళ్ళరా మేషారు పిల్లలు అని నిన్ను పొగడాలి నాన్న. అదే మా నాన్న, మా కోరిక. అంతకుమించి ఇంకేమీ లేదు నాన్న. లవ్ యూ నాన్న, లవ్ యూ నాన్న, లవ్ యూ అని ఎన్నిసార్లు చెప్పినా తక్కువే నాన్న. నువ్వు చూపించిన ప్రేమ దగ్గర మా ప్రేమ చాలా చిన్నదనిపిస్తుంది నాన్న. మరి జన్మంటూ ఉంటే నీవే మా నాన్నగా పుట్టాలి, లేదా నా బిడ్డగా పుట్టాలని కోరుకుంటున్నాను నాన్న. నారాయణ నాయుడు, మై డాడ్. అందరూ పిల్లలు తండ్రితో, ఆడపిల్లలు చాలా ఎఫెక్షన్గా చాలా ప్రేమతో ఉంటారు. కానీ నేను మా నాన్న ఎక్కువ తరచూ ప్రతి దానికి వాదించుకుంటూనే ఉండేవారు, ఎక్కువ గొడవ పడుతూనే ఉండేవారు. కానీ ప్రతి ఒక్కరు అంటారు కదా, ఎవరితోనైతే ఎక్కువ గొడవ పడుతూ ఉంటారో వాళ్ళంటేనే వాళ్ళకి చాలా ఇష్టము, అభిమానము, ప్రేమ ఉన్నాయనుకొని. అది నిజమైతే మా నాన్న అంటే నాకు చాలా చాలా ఇష్టం. మా నాన్నకి నేనన్నా కూడా చాలా చాలా ఇష్టం. అందరికీ నాన్న అంటే నాన్నే, కానీ నాకు నాన్న అమ్మ కూడా అన్నా. ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్న నాకు అమ్మ ప్రేమను చాలా సార్లు ఇచ్చారు. నా సెకండ్ బేబీ డెత్ అయ్యేటప్పుడు నాకు మా నాన్నే చూసుకున్నారు 10 days ఉండి. ప్రతిరోజు వంట చేసి, భోజనం పెట్టి, తినిపించి, మందులు వేసి, నాకు ఇష్టమైన రకరకాల కర్రీస్ అన్నీ చేసి అమ్మ కన్నా చాలా ఎక్కువ ప్రేమగా చూసుకున్నారు. అలాంటి నాన్నకి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోను అనుకున్నాను. కానీ మా నాన్న చివరి క్షణాల్లో మా నాన్నకే నేను అమ్మనయ్యాను అనమాట. నాకు అది తలుచుకున్నప్పుడల్లా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది.
మా నాన్న చివరి క్షణంలో నన్ను అమ్మ 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 నన్ను విడిచిపెట్టకు, నన్ను వదలకు, నన్ను వదలకు, నన్ను వదలకు అంటూనే ఉండేవారు. కానీ చివరికి మా నాన్నే నన్ను వదిలిసి వెళ్ళిపోయారు. మా నాన్న నన్ను వదిలిసి వెళ్ళిపోయారు అని అందరూ అనుకుంటున్నారు, కానీ నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నేనే మా నాన్న, మా నాన్నే నేను. అందరూ నన్ను చూసి నువ్వు నారాయణలా ఉన్నావు, నువ్వు నారాయణలా ఉన్నావు అనే ప్రతిసారి కూడా నేను మా నాన్నతో ఉన్నట్టే ఎక్కువ ఫీల్ అవుతున్నాను. మా నాన్న నాతోనే ఉన్నారు, మా నాన్న నాలోనే ఉన్నారు. ఐ లవ్ యూ సో మచ్ డాడీ. నాన్న అనే పిలుపు మదిలో మెదలగానే ఎంతో సంతోషకరమైన అనుభూతి ఇస్తుంది. నాన్నంటే ఆనందం, నాన్నంటే అనురాగం. నాన్నతో ఉంటే ఆ ధైర్యమే వేరు. నాన్నే నా ధైర్యం, నాన్నే నా సర్వస్వం. నాన్న అన్న పదం కాదు, అది ఒక అద్భుతం. అమ్మ అని ఎవరినైనా మనం ఆడవారిని పిలుస్తాము, కానీ నాన్న అని ఏ మగవారినైనా మనం పిలం, అంకుల్ అనే అంటాం. నాన్న అని నాన్నను మాత్రమే పిలవగలం. నాన్నతో చెప్పిన కబుర్లు, నాన్నతో గడిపిన ప్రతి క్షణం ఒక వరం. నాన్న మనల్ని సైకిల్ వెనుక ఎక్కించి తిరిగిన రోజుల నుండి నాన్నని మనం స్కూటీ ఎక్కించి తిరిగిన రోజులు ఎంత బాగుండేది. మళ్ళీ ఆ రోజులు వస్తాయో ఎంత బాగున్ను. చిన్నప్పుడు నాన్న ఊరికి వెళితే తిరిగి వచ్చేటప్పుడు నాన్న తెచ్చే తీపి మిఠాయిల కోసం ఎదురు చూసే ఆ నిరీక్షణ ఎంత బాగుండేది. నాన్న ఎప్పుడూ కొట్టలేదు, తిట్టలేదు. నాన్న భయం లేదు, కానీ ఆయన మీద గౌరవం, ప్రేమ ఉండేది. నాన్న చదివి చెప్పేటప్పుడు గురువు, సలహాలు సూచనలు ఇచ్చేటప్పుడు మంచి స్నేహితుడు. నాన్న అందరికీ నాన్నే, కానీ నాన్న మాకు మాత్రం అన్నీ ఆయనే. మా ప్రపంచమంతా ఆయనే. ఆయన లేని ప్రతి ఒక్క క్షణం కూడా మాకు చాలా వెలితే. కానీ ఆయన లేరు అనే నిజం కన్నా ఆయన ఎప్పుడూ మాతో ఉన్నారనే ఆనందం మాకు చాలా ఎక్కువ తృప్తినిస్తుంది. తాతయ్యతో నాకున్న అనుభూతిని నేను షేర్ చేసుకోవాలి అని అనుకుంటే అది మాటల్లో చెప్పలేను. ఎందుకంటే ఎంత చెప్పినా కూడా తక్కువే అతని గురించి. చిన్నప్పటి నుంచి మొన్నటి వరకు కూడా అందరికన్నా ఎక్కువ నేనే అతనితో టైం స్పెండ్ చేశాను. ఎక్కువ అతనితో కలిసి ఉన్నది నేనే. నన్ను అతని 4వ కూతురులా చూసుకున్నారు, అలానే పెంచుకున్నారు కూడా. చిన్నప్పటి నుంచి మొన్నటి వరకు కూడా నా ప్రతి అవసరాన్ని, నా ప్రతి సరదాని, సంతోషాన్ని అన్నీ తీరాయి అంటే అది ఆయన వల్లే. ఈరోజు ఆయన లేరు అన్న నిజాన్ని నేను అసలు ఎలా జీర్ణించుకున్నానో నాకైతే తెలియట్లేదు. కానీ జీర్ణించుకున్నాను అని అందరికీ కనిపిస్తున్నానేమో తప్ప నాలో చాలా బాధ అయితే ఉంది. ఎందుకంటే ప్రతి విషయంలో నన్ను అతను ఎంత సపోర్ట్ చేసేవారంటే అది ఎలాంటి విషయం అని ఆయన నా పక్కనే ఉన్నారు. ఎప్పుడూ నన్ను సపోర్ట్ చేస్తూనే వచ్చారు. ప్రతి విషయంలో కూడా అతను నన్ను సపోర్ట్ చేశారు. నాకు ఎంఎస్సి యూనివర్సిటీలో చేయాలి అన్నది నా డ్రీమ్. నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యింది అంటే దానికి రీజన్ తాతయ్య. ఎందుకంటే ఆయనే నన్ను చదివించారు అక్కడ. ఆయన వల్లే నేను యూనివర్సిటీలో చదవాలి అన్న డ్రీమ్ నాకు నెరవేరింది. మాత్రం చెప్పగలను, ఆయన లేని లోటునంటూ ఎవరు తీర్చలేరు. మా నాన్న లేరు అన్న లోటు కూడా నాకు లేకుండా నన్ను అలా పెంచారు అతను. అలాంటిది ఈరోజు అతను కూడా లేరు. నేను ఎంత బాధపడుతున్నాను అనేది నాకే తెలుసు. దాన్ని నేను ఎప్పుడూ ఎవరి ముందు బయట పెట్టలేదు. కానీ అతను నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం నేను నిలబెట్టుకోలేకపోయాను. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే విషయాలు ఉన్నాయి, కానీ అవన్నీ ఎంత ఆయన చేసిన ఇవి కానీ ఏవైనా ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఎప్పుడు నా మాటని నో అనేవారు కాదు. ఏది అడిగినా చేసేవారు. ఏమైనా నేను ఏదంటే అది, ఆడిందే ఆట, పాడిందే పాట. అలా ఉన్నా సరే అతన్ని నమ్మకాన్ని నేను కోల్పోయాను. ఈరోజు క్షమించమని అడగడానికి కూడా అతను లేరు. ఆయనలో ఎవరు ఆలోచించలేరేమో. అలాంటి పర్సన్ ఇంతవరకు నేను చూడలేదు. ఖచ్చితంగా ఒకటైతే చెప్తాను, అతను నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, నేను ఎలా ఉండాలి, జాబ్ చేయాలి, అది ఎలా కోరుకున్నారో ఈ లైఫ్లో ఎప్పటికైనా ఆ పొజిషన్లో ఉండి చూపిస్తాను, సాధిస్తాను ఎలా అయినా సరే.